ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి 108వ పాఠం నేర్చుకుందాము. ఒక సైన్యాధికారి గొప్ప విశ్వాసం చూపించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు, లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ఈ సైన్యాధికారి గురించి వ్రాయబడి ఉంది. ఈ పాఠంలో 2 విషయాలు మనం చూద్దాం. మొదటి విషయం, యేసు ఒక సైన్యాధికారి సేవకుణ్ణి బాగు చేశాడు. రెండో విషయం, విశ్వాసం చూపించే వాళ్ళు ఆశీర్వాదాలు పొందుతారు. కొండ మీద ప్రసంగం ఇచ్చిన తర్వాత యేసు కపెర్నహూము నగరానికి వెళ్ళాడు. అప్పుడు యూదుల పెద్దల్లో కొంతమంది యేసు దగ్గరికి వచ్చారు. అయితే వాళ్ళను పంపించింది యూదుడు కాదు, ఒక రోమా సైన్యాధికారి. అతని కింద 100 మంది సైనికులు ఉండేవాళ్ళు. ఆ సైన్యాధికారి అన్యుడే అయినా యేసును సహాయం అడిగాడు. అతని ప్రియమైన సేవకుడు తీవ్రంగా జబ్బు చేసి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఆ సైన్యాధికారి సేవకుడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. అతను బహుశా నొప్పితో ఎంతో బాధపడుతున్నాడని యూదులు యేసుకు చెప్పారు. యేసు సహాయం పొందడానికి ఆ సైన్యాధికారి అర్హుడని చెప్తూ యూదుల పెద్దలు ఇలా అన్నారు: మన ప్రజలంటే అతనికి ప్రేమ, మన సమాజ మందిరాన్ని కట్టించింది కూడా అతనే. వెంటనే యేసు ఆ పెద్దలతో కలిసి సైన్యాధికారి ఇంటికి బయలుదేరాడు. వాళ్ళు ఇంటి దగ్గరికి వస్తుండగా ఆ సైన్యాధికారి తన స్నేహితుల్ని పంపించి ఇలా చెప్పించాడు: అయ్యా, నా ఇంటికి రావడానికి కష్టపడద్దు, ఎందుకంటే నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుణ్ణి కాను. అందుకే నీ దగ్గరికి వచ్చే అర్హత నాకుందని కూడా నేను అనుకోలేదు. ఎప్పుడు ఆజ్ఞలు జారీ చేసే వ్యక్తి ఎంత వినయంగా మాట్లాడాడో కదా. సాధారణంగా రోమన్లు దాసులతో కఠినంగా వ్యవహరిస్తారు, కానీ ఈ సైన్యాధికారి మాత్రం అలాంటి వాడు కాదని తెలుస్తోంది. యూదులు అన్యులతో సహవాసం చేయరని ఆ సైన్యాధికారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. బహుశా అది మనసులో ఉంచుకుని అతను తన స్నేహితుల ద్వారా యేసును ఇలా వేడుకున్నాడు: నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, నా సేవకుడు బాగైపోతాడు. ఆ మాటకు యేసు ఎంతో ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు: ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నవాళ్లను నేను చూడలేదు. ఆ స్నేహితులు సైన్యాధికారి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అప్పటిదాకా తీవ్ర అనారోగ్యంతో ఉన్న సేవకుడు ఆరోగ్యంగా ఉండడం చూశారు. యేసు అతన్ని బాగు చేశాక ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని విశ్వాసం చూపించే అన్యులు ఆశీర్వాదాలు పొందుతారని స్పష్టం చేశాడు. ఆయన ఇలా అన్నాడు: తూర్పు నుండి పడమర నుండి చాలామంది వచ్చి పరలోక రాజ్యంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు బల్ల దగ్గర కూర్చుంటారు. మరి విశ్వాసం లేని యూదుల సంగతి ఏంటి? వాళ్ళు బయట చీకట్లోకి తోసివేయబడతారు. అక్కడ వాళ్ళు ఏడుస్తూ పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు అని యేసు అన్నాడు. కాబట్టి క్రీస్తుతో కలిసి పరిపాలించే అవకాశం మొట్టమొదట తమకు వచ్చిన దాన్ని అంగీకరించని సహజ యూదులు తిరస్కరించబడతారు. అయితే అన్యులు పరలోక రాజ్యంలో క్రీస్తు బల్ల దగ్గర కూర్చునే అవకాశం పొందుతారు. విన్నారు కదా, ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. ఈ సైన్యాధికారి గురించి విన్నారు కదా. ఈ సైన్యాధికారి గొప్ప విశ్వాసం, యేసయ్యే నా రక్షకుడు, నా విమోచకుడు, యేసయ్యే బాగు చేస్తాడు తన యొక్క సేవకుణ్ణి యేసయ్యే బాగు చేస్తాడు అని ఈ సైన్యాధికారి నమ్మాడు. యేసయ్యే దేవుని కుమారుడు, ఈ లోకానికి దేవుని కుమారుడుగా వచ్చాడు. ఆయనే మనల్ని విడిపించేది, రక్షించేది, మరణం అనే శాపం నుంచి విడిపించేది యేసయ్యే అని ఈ సైన్యాధికారి నమ్మాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి
యేసుప్రభుల వారు ఇంకా అక్కడికి వెళ్ళకుండానే ఆ విశ్వాసం ద్వారాగానే అక్కడ ఆ సేవకుడు స్వస్థత పొందుకున్నాడు. మీ విశ్వాసమే మిమ్మల్ని బలపరుస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఆ పక్కకి వెళ్ళమంటే ఆ కొండ పక్కకు వెళ్తుందని యేసయ్య చెప్పారనమాట. కాబట్టి విశ్వాసం ఎంతో గొప్పది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నమ్మకం, దేవుని మీద నమ్మకం ఉంచాలి. యేసయ్య రక్షకుడని నమ్మాలి. యేసయ్య బాగు చేస్తాడు. యేసయ్య స్వస్థపరుస్తాడు. యేసయ్య నా కన్నీటిని తుడుస్తాడు. యేసయ్య నా కన్నీటిని, నా దుఃఖాన్ని తీసివేస్తాడు. ఇంకెవరూ తీసివేయలేరు అన్న ఒక నమ్మకంతో, విశ్వాసంతో నీకున్న సమస్యలని, బాధల్ని మరి ఒక సైనాధికారిలాగా నువ్వు మరి యేసయ్యతో చెప్పుకున్నప్పుడు యేసయ్య నీ సమస్యలన్నిటినీ తీరుస్తాడు. మరి పాట వింటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రతి సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించునుగాక. ఆమేన్.